ఎస్ బులెటిన్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలం ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2 బూతుల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 1253 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, బీఆర్టీయూ మధ్య త్రిముఖ పోటీ ఉండనుంది. ఇక ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతరం అధికారికంగా ఫలితాలు వెల్లడిస్తారు. అటు ఓటింగ్ కౌంటింగ్ కు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి బూర్గంపాడు మండలం ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 2 బూతుల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అయ్యప్ప, ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికల ఓటింగ్ ఏ విధంగా కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికలు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. కట్టుదిట్ట ఏర్పాట్ల మధ్య కూడా పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఎంప్లాయీస్ బదిలీ మొత్తం 1253 మంది ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుండే పోలింగ్ అయితే ప్రారంభం అయింది. సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ కొనసాగనుంది. 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు అనంతరం కూడా ఫలితాలు వెల్లడిస్తారు. 2 బూతుల్లో ఓట్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఐటీసీ కార్మిక సంఘ ఎన్నికలు ఇది కాస్ట్లీ ఎన్నికలు అయితే చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ మీడియాను కూడా ఎలో వచ్చిన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు సోనియా. అయితే టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, బీఆర్టీయూ మధ్యనే త్రిముఖ పోటీ అయితే ఉండే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా ఎన్నికలైతే చెప్పవచ్చు మనం. ఎన్నికలైతే మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ తెలుగుదేశం అనుబంధ సంస్థ సంఘం వైసీపీకి మద్దతు అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అనుబంధ సంఘం టీఎన్డీయూసీ జనసేన మద్దతు అయితే తెలుపుతుంది. బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీఆర్డీయూకు, సిపిఎం అనుబంధ సంఘం మరోవైపు సిఐటియుకు మద్దతు అయితే తెలుస్తుంది. బీజేపీ అనుబంధ సంఘం బిఎంఎస్ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్స్ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. అయితే ఈ విచిత్రమైన సంఘటన చెప్పొచ్చు. తెలుగుదేశం అనుబంధ సంఘంకు వైసీపీ మద్దతు చేకూరడంతో కొంచెం ఇక్కడ పోటీ గట్టిగా ఉండే అయితే చూస్తున్న ప్రతిష్ట ఏర్పాట్లు అయితే మధ్య అయితే పోలింగ్ జరుగుతుంది. ప్రశాంతంతో వాతావరణంలో అయితే పోలింగ్ జరుగుతుందని చెప్పొచ్చు సోనియా. థ్యాంక్ యూ అయ్యప్ప.